నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం సమాజంలో మంచి అనుకూలతలు ఏర్పడుతుంటాయి. ఉన్నతపరమైనటువంటి పదవులు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు కలిగేటటువంటి వివిధ రూపాల్లో పరిచయాలను ఉపయోగించుకొని భవిష్యత్తుకు అవసరమైనటువంటి చక్కని అభివృద్ధితో కూడిన ప్రణాళికలను సిద్ధం చేసుకోగలుగుతారు. అలాగే స్థిరచరాస్తి క్రయ విక్రయాల కోసమై వాటి యొక్క కొనుగోలు వ్యవహారాల్లో కానీ నూతనమైనటువంటి ఒప్పందాలు, ఆ కుదుర్చుకునేటటువంటి ఒప్పందాలు కూడా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఈ వారం మీరు ఆశించినటువంటి ఏవైతే ఫలితాలు ఉంటాయో వాటిని అందుకోగలుగుతారు. స్థానచలన మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని సిద్ధపరచుకోండి. వివిధ రూపాల్లో ఈ వారం కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో మంచి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు మీకు ఉపయోగపడుతుంటాయి. ఎవరైతే మిమ్మల్ని ఎదిరిస్తూ ఉంటారో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో వారిపైన పై చేయిని సాధించుకొని మంచి ప్రశాంతతను కూడా పొందుతూ ఉంటారు. అలాగే కుటుంబ పరంగా ఈ వారం ఈ మేషరాశి వారు మంచి అనుకూలతలను పొందుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివిధ కారణాల చేత ఈ వారం లేదా గత వారం ఏవైతే ఆగిపోయినటువంటి పనులుంటాయో తిరిగి వాటిని ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. మీకు రావలసినటువంటి పాత బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. అవసరమైనటువంటి ఆర్థిక సహకారాలు కూడా సకాలంలో పొంది మంచి అనుకూలతలు పొందే సూచన కనిపిస్తుంది. ఈ వారం ఈ మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసమై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారిని తులసీ దళములతో పూజించటము, కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటము, వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆశించినటువంటి లాభాలను పొందటంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. శ్రమతో ఆ ధనాన్ని పొందేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాట పట్టింపులను పట్టించుకోకూడదు. ఎప్పటికప్పుడు కూడా కుటుంబంలో మంచి శాంతి ఉండేటటువంటి విధంగా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయత్నాలు కూడా చేస్తుండాలి. అలాగే ఈ వారం మీకు కలగబోయేటటువంటి నూతన పరిచయాల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి కూడా గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఆర్థిక హామీలు అనేవి ఇవ్వకూడదు. అలాగే ఉద్యోగపరంగా ఈ వారం కొంత ఒత్తిడి పెరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి. పనుల యొక్క ఒత్తిడి పెరగటం వలన మానసికమైనటువంటి ఆందోళన కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు తప్పనిసరి అయితే వెళ్ళటం మంచిది. లేదైతే అనవసరమైనటువంటి ఆ దూర ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కాలముతో పాటు ధనాన్ని ఎలాగూ కోల్పోతారు. శారీరక మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అవసరమైతే తప్పితే దూర ప్రయాణాలను ఏర్పాటు చేసుకోకూడదు. ఇక ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ఈ వారం అన్ని రకాల జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎంత శ్రమకు మీరు గురైతే అటువంటి ఫలితాలు పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి చేపట్టినటువంటి పనులు సులభంగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఫలితాలు పొందేంత వరకు కూడా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం వృషభ రాశి వారు అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడం కోసమే, ఆశించిన శుభ ఫలితాలు పొందడం కోసమే దుర్గా అమ్మవారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. దుర్గా కవచమును పారాయణం చేయటం, దుర్గా అమ్మవారి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండటం వలన మంచి ధైర్యము, శక్తి ఏర్పడి ఇబ్బందులను అధిగమించేందుకు అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆశీర్వచనం తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ వారం విద్యాపరంగా చూస్తే కనుక విద్యార్థులకు చక్కని పోటీ సంబంధమైనటువంటి పరీక్షలు రాయవలసిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వాటి యందు కష్టపడతారు.
మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా సాధించుకోగలుగుతారు. కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలను నిర్ధారణ చేసుకోగలుగుతూ ఉంటారు. అటువంటి కార్యక్రమాల్లో ఈ వారం విద్యార్థులకు సులభంగా ఉండబోతుంది. ఇక కుటుంబానికి అవసరమైనటువంటి పలు రకాల వస్తువులు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు కూడా తగినటువంటి ప్రయత్నాలు ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ వారం మిథున రాశి వారు వృత్తిపరమైనటువంటి జీవనంలో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. మీకున్నటువంటి ప్రతిభను క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా చక్కగా వాటిని ఉపయోగించి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దల నుండి ఆశించినటువంటి సహకారం కూడా ఈ వారం మీరు తప్పనిసరిగా అందుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో వారితో సంభాషణలు సమాలోచనలు జరుపుతూ ఉంటారు. క్రయ విక్రయాలలో ఈ వారం మిథున రాశి వారు పలు రకాల లాభాలను కూడా అందుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు అన్నీ కూడా తగ్గిపోతాయి. మంచి ఆరోగ్యాలు చేకూరుతూ ఉంటాయి. గతంలో లాగా మళ్ళీ ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. మంచి ఆయురారోగ్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి, కలిసి వస్తుంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ వారం సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ప్రముఖుల నుండి సత్కారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేస్తుంటారు. అందరి యొక్క మెప్పును కూడా చక్కగా ఆస్వాదించగలుగుతారు. ఈ వారం ఈ యొక్క మిథున రాశి వారు చక్కని శుభ ఫలితాల కోసమై శ్రీమన్నారాయణ్ణి పూజించటం మంచిది. విష్ణు ఆరాధన ఎంత చేస్తే అంత మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క అర్చన నిర్వహించటము లేదా స్వామివారి నామాన్ని జపం చేసుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతుంది. ఆశించిన సహాయ సహకారాలు కూడా పొందుతూ ఉంటారు. వివిధ మార్గాల ద్వారా మీరు ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఈ వారం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నత మార్గాలను చక్కగా మీరు సంపాదించుకోగలుగుతారు. ఎంతో సంతోషాలతో శుభవార్తలతో ఈ వారం కొంత ఇటువంటి ఈ కుటుంబ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అనారోగ్యాల పరంగా చూస్తే కనుక దీర్ఘకాలికంగా ఎవరైతే ఈ అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం ఈ యొక్క ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. చక్కని ఆరోగ్యాలు కుదుటపడుతుంటాయి. దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కొంతమేరకు తగ్గిపోయేటటువంటి సూచన కనిపిస్తుంది. చక్కని ప్రశాంతతను కూడా పొందుతూ ఉంటారు. దైవ చింతన ఎక్కువగా ఈ వారం మీకు ప్రశాంతతను కలుగచేస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శన, దైవ చింతన, దైవ నామస్మరణ ఈ వారం చాలా చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్నప్పుడల్లా ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక వ్యాపారపరంగా చూస్తే ఈ వారం పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అనవసరమైనటువంటి ఆకర్షణలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకున్న తర్వాతనే పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. అయితే వారం చివర అయ్యేటప్పటికి కూడా ఈ పెట్టుబడుల్లో మంచి మార్పులు కూడా కలిసి వస్తాయి. మీరు అనుకునేటటువంటి దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ఎన్నో రకాల విభాగాలను మీరు ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. స్నేహితుల యొక్క సహకారంతో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి పనులను కూడా ఈ వారం తిరిగి మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. పట్టుదలతో వ్యవహరించటం వలన అవి పూర్తి అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో చర్చించటము, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం, వారు చెప్పేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ వారం కీలకమైనటువంటి విషయాల్లో వ్యవహరించండి. ఈ వారం మీరు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు కూడా ఈ శివార్చన, శివాభిషేకం మంచి పరిష్కారాన్ని చూపించగలదు. భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే కనుక ఎన్నో రకాల పెద్ద పెద్ద సమస్యలు కూడా మీకు తెలియకుండానే
పక్కకు జరిగిపోతూ ఉంటాయి. భగవంతుని యొక్క ఆశీర్వచనం మీ పైన ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం శారీరక శ్రమ కొంత పెరగటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అధికమైనటువంటి పని ఒత్తిడి కావచ్చు, లేదా పరిస్థితులు ప్రభావాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటటువంటి సందర్భాలు కూడా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఇతరమైనటువంటి పరిస్థితులను పెద్దగా పట్టించుకోకుండా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కడో ఏదో జరిగింది కదా అని చెప్పేసి, ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇబ్బందులుగా పడుతున్నట్టుగా ఊహించుకోవటం వలన సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి బయటి వ్యవహారాలు ఏమీ పట్టించుకోకుండా మీ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇతరులతో మాట్లాడే సందర్భంలో తప్పనిసరిగా ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఏమాత్రం కూడా మీరు ఆవేశపడకూడదు. కోపము, ఇతరమైనటువంటి వ్యవహారాలు కనుక మీ ముందుకు వస్తే వెంటనే అక్కడి నుండి పక్కకు వెళ్ళటం కానీ, లేదా ఆ యొక్క సంభాషణను ముగించేటటువంటి ప్రయత్నం చేయటం కానీ చాలా మంచిది. ఆత్మీయులతో వైరవ భావాలు పెంచుకోవటం వలన ఎలాంటి ఉపయోగాలు ఉండవు. అంతేకాకుండా ఈ వైరవ భావాలు, ఘర్షణలు పెంచుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు చులకన చేసుకున్న వారు అవుతూ ఉంటారు. అపకీర్తి కూడా మీకు కలిగేటటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. పలు రకాల ప్రయత్నాలను, ప్రణాళికలను సిద్ధం చేసుకునే ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో కూడా ఈ వారం మీరు తొందరపడకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సహోద్యోగులతో అసూయ, రాగద్వేషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని ఓర్పుతో అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అంతేకాకుండా ఈ వారం ఈ సింహరాశి వారు ఆహార విహారాదుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి మంచి నియమాలను పాటిస్తూ ఉండాలి. ఇలా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకొని నియమాలను పాటించడం ద్వారా శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలను కూడా ఈ వారం మీరు అధిగమించగలుగుతారు. వారం చివరలో చేసేటటువంటి ప్రయాణాలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఖర్చుల్లో కొంత తీవ్రమైనటువంటి అలసట, ఒత్తిడి ఏర్పడుతుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారం ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఇట్లా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకున్న వారవుతూ ఉంటారు. అన్ని రకాల సమస్యలు, రుగ్మతలు తగ్గించుకునే క్రమంలో సింహరాశి వారు ఈ వారం సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించటం మంచిది. ఆదిత్య హృదయమును పారాయణం చేయటం, అలాగే ప్రతిరోజు స్వామివారి సూర్యనారాయణ స్వామివారి దండకమును పారాయణం చేయటము అనేది చాలా చాలా మంచిది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా. కన్యారాశి వారు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో బాగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. యోగ్యమైనటువంటి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరంగా సంతోషాలు, సంబరాలు కూడా చేసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలు ఈ వారం చాలా ఎక్కువగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ వారం ఈ కన్యారాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా మీరు దుర్వినియోగం చేసుకోకుండా చాలా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండటం వలన ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం ఉన్నతాధికారులతో సమావేశమవుతూ ఉంటారు. పలు కీలకమైనటువంటి విషయాలపైన చర్చలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి చక్కని అనుకూలతను కూడా పొందుతూ ఉంటారు. మీరు ఇవ్వవలసిన లేదా మీకు రావలసిన బాకీల విషయంలో స్పష్టమైనటువంటి అభిప్రాయాలను కూడా కలిగి ఉంటూ ఉంటారు. సమాజంలో అందరినీ గుర్తిస్తుంటారు, అందరినీ కలుపుకుంటూ వెళ్తుంటారు. మీకున్నటువంటి ప్రతిభ, మీకున్నటువంటి తెలివితేటలను అందరూ కూడా గుర్తించగలుగుతూ ఉంటారు. గౌరవ మర్యాదలు, సన్మానాలు కూడా మీకు చేసే అవకాశాలు ఉంటాయి. తద్వారా మంచి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కూడా మీరు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
వివిధ కారణాల చేత మీ దగ్గర వ్యక్తులు, బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో మీకున్నటువంటి పాత మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు పరిష్కరించుకోగలుగుతారు. అందరూ ఒక్కటిగా చేరుతుంటారు, కలిసిమెలిసి ఉంటారు, సమస్యలన్నీ కూడా మర్చిపోతారు. తిరిగి హాయిగా, ఆనందంగా మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పలు రకాల వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల గురించి కూడా కొంత ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పెట్టుబడుల విషయంలో ఏవైతే మీరు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు అధిగమించగలుగుతారు. మంచి మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా సాధించుకోగలుగుతారు. ఎన్నో రకాల ఉత్తమమైనటువంటి అవకాశాలను అందుకునేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. సద్వినియోగం చేసుకోవటం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఇక మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించటము, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి అర్చన నిర్వహించటం, తులసీ దళములతో కానీ శంఖ పుష్పాలతో కానీ స్వామివారిని పూజించండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. తులారాశి వారులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. పోటీదారులను చక్కగా అధిగమించి ఉన్నతపరమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతారు. కష్టపడి పనిచేయడం ద్వారా ఎన్నో రకాల పనుల్లో విజయాలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అన్ని రంగాల వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. జీతభత్యాలు కూడా పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కష్టపడి పనిచేయండి. మీ పై అధికారులు చెప్పినటువంటి ఏవైతే లక్ష్యాలు ఉంటుంటాయో వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వారి యొక్క దృష్టిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి అడ్డంకులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. తిరిగి పనులు వేగవంతమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం వాహనాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. తగినటువంటి ఆర్థికమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో ఉంటుంటారు. నాయకులను కలుసుకోగలుగుతారు. రాజకీయ పరమైనటువంటి విషయాల్లో చర్చలు జరుపుతూ ఉంటారు. ధార్మిక చింతన ఏర్పడుతూ ఉంటుంది. అలాగే క్రయ విక్రయాలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, దాయాదులు లేక అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటి కోసమై ఈ వారం పరిష్కార మార్గాలను వెతికేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సామరస్యపూర్వకంగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీరు స్వస్తి చెప్పగలుగుతూ ఉంటారు. సమస్యలన్నీ కూడా దూరం అవ్వగలుగుతాయి. అలాగే రాజకీయపరమైనటువంటి అంశాల్లో ప్రముఖులతో ఈ వారం మీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి సమీకరణాలు కూడా చేసేందుకు మీ యొక్క సహకారాన్ని పెద్దవారు కోరుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఖరారవుతూ ఉంటాయి. ఎన్నో గొప్ప సమావేశాలను నిర్వహించటం లేదా వాటిలో పాల్గొనేటటువంటి సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఉన్నతపరమైనటువంటి లక్ష్యాల కోసం ఈ వారాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించడం మంచిది. లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణ చేయటం, అమ్మవారిని విశేషంగా కలువ పుష్పాలతో కానీ తామర పుష్పాలతో కానీ అర్చించటము, అమ్మవారికి పాయసమును నివేదన చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మంచి ఫలితాలు మీకు లభిస్తుంటాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లల యొక్క చదువులు, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. భయం అవసరం లేదు, అధైర్యపడనవసరం లేదు. సమస్యలన్నీ కూడా త్వరగానే తగ్గిపోతూ ఉంటాయి. మంచి ఆరోగ్యము, చదువులు కూడా వారికి ఏర్పాటవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు మీ మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చంచలమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్థిరంగా, ప్రశాంతంగా మీ యొక్క కార్యక్రమాలపైన దృష్టి పెట్టండి. ఎన్నో రకాల సమస్యలకు ఈ వారం మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. అలాగే కార్యక్రమాలు చేపట్టడము, పూర్తి చేయటం అనేటటువంటి విషయాల్లో క్షేత్రస్థాయి నుండి మీరు పని చేసుకుంటూ ప్రారంభం చేయాలి.
స్వల్పమైనటువంటి లాభాలను ఉన్నతపరమైనటువంటి ప్రయోజనాలుగా మలుచుకునే శక్తియుక్తులు ఈ వారం మీకు ఉండబోతున్నాయి. ఒత్తిడిని జయించగలుగుతారు. సుఖము సంతోషాలు అనుభవిస్తూ ఉంటారు. ధార్మిక పరమైనటువంటి ప్రశాంతతను కూడా ఈ వారం మీరు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో సమాచార లోపాలను కూడా మీరు ఈ వారం అధిగమించాలి. విషయాలను జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. వాటిల్లో ఉన్నటువంటి లోటుపాట్లను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉండాలి. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల్లో ప్రస్తుత కాలంలో స్వల్పమైనటువంటి లాభాలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి గొప్పలకు పోగొద్దు. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. ఇక కీలకమైన ముఖ్యమైనటువంటి విషయాలు ఎవరికీ చెప్పకుండా వ్యక్తిగతంగా వాటిని జాగ్రత్త పరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నమ్మిన వారు ఎవరైతే మీరు ఇతరులకు సహాయం చేస్తారో, మీరు ఎవరినైతే నమ్ముతూ ఉంటారో వారే మిమ్మల్ని ఈ వారం కొంత ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాబట్టి అటువంటి వారిని ఎప్పటికప్పుడు కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. పెద్దవారి యొక్క ఆశీస్సులు మీకు మేలు చేస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఈ వారం మీరు కార్యక్రమాలను రూపొందించుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై, ఇబ్బందులను అధిగమించేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించడం మంచిది. స్వామివారికి అర్చన నిర్వహించటం, స్వామివారిని పూజించినటువంటి సింధూరమును నుదుటన ధరించేటటువంటి ప్రయత్నం చేయటం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం వలన ఎన్నో రకాల ఇబ్బందులను అధిగమించేందుకు స్వామివారు మీకు చక్కని ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలుగుతారు. తద్వారా పనుల్లో విజయాలు లభిస్తాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం కుటుంబపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అశాంతితో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు పెరగకుండా ఎప్పటికప్పుడు సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయాణాల విషయంలో ఈ వారం ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతివేగంతో ప్రయాణం చేయకూడదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపకూడదు. అలాగే వివిధ రూపాల్లో మీ ప్రయాణాలను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకునేంత వరకు కూడా మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలను కలుసుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పొందుతూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క తరపున ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆత్మీయ సహకారం మీకు చాలా మేలు చేస్తుంది. ఆత్మీయపరమైనటువంటి సహకార భావనను పెంచుకోగలుగుతారు. అలాగే కీలకమైనటువంటి పనులు పూర్తి చేసేందుకు కూడా మీ యొక్క తండ్రి తరపున ఉన్నటువంటి బంధువుల యొక్క సహకారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈ వారం మీరు అందుకోగలుగుతారు. అలాగే ఈ వారం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండబోతుంది. అధికారుల యొక్క ప్రశంసలు అందుకోగలుగుతారు. కష్టపడి పనిచేయటం ద్వారా అధికారులు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యాలను కూడా అందుకోగలుగుతారు. ఇదే సమయంలో తోటి ఉద్యోగస్తులతో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. మీతోటే పనిచేస్తుంటారు. మీతోటే కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. రహస్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, రహస్య శత్రుత్వ భావాలతో వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వారిని కూడా మీరు ఈ వారం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నూతన పెట్టుబడుల విషయాల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ వారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేందుకు కూడా ఈ పెట్టుబడులు మీకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలను అధిగమించాలి. లోటుబాట్లను అర్థం చేసుకోవాలి. వాటిని సవరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినప్పటికీ కూడా వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది పడుతుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. వాటిని ఆ యొక్క ప్రశాంతతను తిరిగి సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే ఈ వారం మీరు ఇబ్బందుల్లో ఉన్న వారిని సహకరించడం, వారిని అభివృద్ధి పరచడం, వారికి సహకారం అందించేటటువంటి ప్రయత్నం చేయండి. పుణ్యబలాలు తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంటాయి. మొత్తం మీద ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు అన్ని రకాల సమస్యలను అర్థం చేసుకుంటూ మీ యొక్క అభివృద్ధికి అవసరమైనటువంటి
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చాలా చాలా ఆలోచనతో చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ వారం మీకు ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా మేధస్సుతో, మైండ్‌తో చేసేటటువంటి పనుల విషయంలో తప్పనిసరిగా చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ వారం అన్ని రకాల సమస్యలను అధిగమించేటటువంటి క్రమంలో మేధా దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, అలాగే గురు స్తోత్రమును పారాయణ చేయటం, దక్షిణామూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించటం వలన ఎన్నో రకాల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మకర రాశి వారు ఈ వారం సోదరుల యొక్క సహకారంతో పలు రకాల ఇబ్బందులను అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఈ వారం ఆత్మస్థైర్యంతో పనిచేయటం వలన ఎన్నో రకాల అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీరు సాధించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ పరంగా అలాగే సామాజిక పరంగా కూడా ఈ వారం మంచి ఉన్నతపరమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతారు. మీ యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు సహకరించడం వలన న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో ఏవైతే వాదనలు ఉంటాయో అవి మీకు అనుకూలంగా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వివాదాలకు ఈ వారం స్వస్తి పలకగలుగుతారు. వాటన్నింటి నుండి బయటపడి మంచి ప్రశాంతతను, ఉపశమనాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ ధనం విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సరి అనేక రకమైనటువంటి సమస్యలతో పాటు ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబపరమైనటువంటి కలహాలు పెరగకుండా కూడా సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండాలి. మీరు అబద్ధాలు ఆడకుండా మంచో చెడో ఏదో ఒకటి ఉన్నదున్నట్లుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం వలన కుటుంబ సభ్యులు మీ పరిస్థితిని అర్థం చేసుకొని మీకు సహకరించగలుగుతారు. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి బయటపడేందుకు కూడా మీకు వారు సహకారాన్ని అందించగలుగుతారు. అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఈ వారం ఆశించిన ప్రగతిని మీరు చక్కగా సాధించుకోగలుగుతారు. పెట్టుబడి వర్గాల నుండి మార్గాలు మీకు సహకారం అందిస్తూ ఉంటాయి. కళా సంబంధమైనటువంటి అంశాల్లో, సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఈ మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి అభినందనలు, సత్కారాలు మీరు చక్కగా వాటిని ఆస్వాదించగలుగుతుంటారు, స్వీకరించగలుగుతూ ఉంటారు. దూరపు బంధువుల నుండి ఈ వారం శుభవార్తలు అందుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఈ వారంలో ముందు ప్రారంభం రోజులు ఒకలాగా ఉంటే చివరి రోజులు ఇంకా పరిస్థితులు భిన్నంగా మారుతూ ఉంటాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఉత్తమమైనటువంటి స్థితిగతులు ఏర్పడేందుకు కూడా ఈ వారం భిన్నమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే వారం చివరికి వచ్చేటప్పటికి కూడా సమస్యలన్నీ కూడా సద్దుమణిగి సంతోషాలను పొందటం, వినోదాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. దూరపు బంధువులు ఆహ్వానించినటువంటి మేరకు పలు రకాల శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనను పెంచుకునే ప్రయత్నం చేయండి. పేదవారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు ఇతరులకు సహాయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం ఈ మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై శనేశ్వరుని పూజించటము, పరమేశ్వరుని, వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోవటం అనేది చాలా మంచిది. దశరథ ప్రోక్త శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం, నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణాలు చేసుకోవటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. మంచి సామాజిక గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సంభాషణలు, సమాలోచనలు ఉపయోగపడుతూ ఉంటాయి. పలు రకాల సభలు, సమావేశాల్లో పాల్గొనటం, ఆ సభలను విజయవంతం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎంతోమంది మిమ్మల్ని గమనిస్తున్నారు అనేటటువంటి స్ఫురణ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. హద్దులు మీరి ప్రసంగాలు చేయటం, మీ వలన ఇతరులు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేటటువంటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండండి. హుందాగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే ఇతరులకు సహాయాన్ని చేయటం మంచిది. లేకపోయినట్లయితే ఊరుకోండి. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలపైన దృష్టిని పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చక్కని అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. స్థిరచరాస్తి క్రయ విక్రయాలలో చక్కని లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అలాగే ఆపదలో ఉన్నటువంటి వారిని ఈ వారం ఎంతో కొంత మీ శక్తి మేరకు ఆదుకోగలుగుతారు, వారికి సహాయాన్ని అందించగలుగుతారు. శారీరకమైనటువంటి రుగ్మతలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి, పని ఒత్తిడి ఉంటుంది, అలసిపోతూ ఉంటారు, పనులు చేయటంలో ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది, కొన్ని రకాల గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే కనుక కొంత విశ్రాంతిని తీసుకుంటూ ఉంటూ మీ యొక్క పనులను చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అలాగే బంధువులతో ఏర్పడినటువంటి గత సమస్యలు, పాత వివాదాలు ఏవైతే ఉంటాయో అవి సమసిపోతూ ఉంటాయి. చక్కని కుటుంబ ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే పేరు కలిగినటువంటి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అన్నదమ్ములతో కుటుంబ విషయాలు చర్చిస్తూ ఉంటారు. పిల్లల యొక్క చదువులు, వారి యొక్క ఆలోచన విధానాలను గమనిస్తూ ఉండాలి. అవసరమైతే సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే పిల్లల యొక్క చదువులు మంచి శుభ పరిణామాలకు చోటు చేసుకుంటూ ఉంటాయి. వారు కష్టపడటం, ఉన్నత స్థాయికి చేరుకోవటం అది మీకు చాలా ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటుంది. సాంఘికపరమైనటువంటి ఒత్తిడిని అధిగమించాలి. అలాగే అనవసరమైనటువంటి మనస్పర్ధలు పెంచుకోకూడదు, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆర్థిక విషయాల్లో మీకున్నటువంటి అప్పుల భారాలను కొంత చెల్లించేటటువంటి ప్రయత్నం చేసే విధానం అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది. ఈ వారం ఈ కుంభరాశి వారు అన్ని రకాల సమస్యలను అధిగమించేందుకు, ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించడం, స్వామివారి భుజంగ ప్రయాత స్తోత్రమును పారాయణం చేసుకోవడం ద్వారా ఎంతో అనుకూలతలు పొందవచ్చు. ఎన్నో రకాల ఇబ్బందులను కూడా మీరు అధిగమించవచ్చు. మీనరాశి వారు ఈ వారం మానసికమైనటువంటి ఒత్తిడిని అధిగమించాలి. అలాగే తడబాట్లు, తొందరపాట్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గందరగోళమైనటువంటి పరిస్థితులను కూడా మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. పుణ్య సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు కూడా ఏమాత్రం కూడా తొందరపడకుండా తీసుకుంటూ ఉండాలి. అన్ని రకాల మంచి చెడులను విశ్లేషణ చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారం ఎంత కష్టపడితే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. తక్కువ శ్రమతో తక్కువ లాభాలు, ఎక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటాయి. కాబట్టి ఓర్పును, సహనాన్ని మీరు చక్కగా అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్నేహితుల యొక్క సహకారంతో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వారం పూర్తి అయ్యేటప్పటికి కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి వేగవంతమవుతూ ఉంటాయి. సమాజంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే అపవాదములు, అగౌరవాలు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ యొక్క ప్రవర్తనలో మాటల విలువలను కోల్పోకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టపోయేటటువంటి సూచనలు కూడా ఉంటుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే సామాజిక పరమైనటువంటి అనుకూలతలు పెంచుకోవాలి. కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా గతంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఈ వారం పూర్తి చేయగలుగుతారు. అన్ని రకాల అనుకూలతలు నెమ్మదిగా పొందుతూ ఉంటారు. ఈ వారం విశేష శుభ ఫలితాలు పొందేందుకై శ్రీరాముని పూజించడం మంచిది. రామనామాన్ని నిరంతరంగా జపం చేస్తూ ఉండాలి. సీతారామ స్తోత్రమును పారాయణం చేస్తూ ఉండాలి. అలాగే తులసీ దళములతో సీతా అమ్మవారికి, శ్రీరామునికి అర్చన నిర్వహించటము, వడపప్పు, పానకమును నివేదన చేయడం మంచిది. ఇవి ఈ వారం వారఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.